హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఈ వీడియోలో ఒక బ్లౌజ్ని చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. ఇది బిగినర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి. అయితే ఈ వీడియోలో వచ్చేసి ముందుగా నేను లైనింగ్ని కట్ చేస్తున్నాను. తర్వాత అదే లైనింగ్ని మనకు శారీలో వచ్చిన బ్లౌజ్ పైన పెట్టి కట్ చేస్తున్నాను అనమాట. దీనిలో ఫ్రంట్, బ్యాక్ అండ్ హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ముందుగా లైనింగ్ని వాటర్లో తడిపి నీట్గా ఆరబెట్టి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు లైనింగ్ని 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలండి. ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్ ఉండాలి, క్లోజ్ అనేటివి మన సైడ్ ఉండాలన్నమాట. ఎందుకంటే మనము హుక్స్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పెడుతున్నాం కదా, బ్యాక్ అనేది క్లోజ్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక స్కేల్ తీసుకొని నీట్గా అయితే మనం ఒక లైన్ గీసేసుకోవాలి. తర్వాతకు వచ్చేసి షోల్డర్ దగ్గర అనమాట, నెక్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్న షోల్డర్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలండి. షోల్డర్ వచ్చేసి మనకు 2.5 ఉంది కదా, నేనైతే పైపింగ్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి 1/2 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నానండి. మొత్తం వచ్చేసి 5 ఇంచెస్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం చంక డౌన్ మార్క్ అయితే చేసుకోవాలండి. చంక డౌన్ వచ్చేసి మనకి షోల్డర్ ఎంత తీసుకున్నాం, నెక్ వచ్చేసి 2 అండ్ షోల్డర్ కి వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకున్నాం. ఎంత 5 ఇంచెస్ తీసుకున్నామండి. కింద కూడా 5 ఇంచెస్ అయితే తీసుకోవాలన్నమాట. అయితే మీరు వీడియోలో చూస్తున్నట్టయితే షోల్డర్ దగ్గర నేను 5.5 ఇంచెస్ పెట్టిన, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టిన అనమాట. కన్ఫ్యూజ్ కాకండి. అయితే ఫస్ట్ వచ్చేసి మనం హెమ్మింగ్ చేస్తాం కదా, ఆ విధంగా అయితే మెజర్మెంట్ చూపించాను అనమాట. లాస్ట్ చివరికి హ్యాండ్స్ అతికించేటప్పుడు 1/2 ఇంచ్ అయితే కట్ చేశానండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు మనము ఆర్మ్ రౌండ్ ఎలా గీయాలో చూద్దాం. మనము షోల్డర్ నుంచి చంక డౌన్ అనేది మార్క్ చేసుకున్నాం కదండి. తర్వాత వచ్చేసి చెస్ట్ లైన్ కి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చంక డౌన్ అండ్ చెస్ట్ లైన్ కి కార్నర్ ఉంటుంది కదా, అక్కడ నుంచి 1.5 అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది సైజుని బట్టి మారుతుందండి. చిన్న సైజు ఉంటే 1 తీసుకోవచ్చు, పెద్ద సైజు ఉంటే 1.5, 1.5 అలా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన దగ్గర ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మంచిగా కర్వ్ గీసుకోవాలన్నమాట. స్కేల్ లేకున్నా పర్వాలేదు, మనం చేతితో గీసుకోవచ్చు అండి. కరెక్ట్ మంచిగా మనకు రౌండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఈ చంక రౌండ్ ఉంటుంది కదా, అది మనకు ఒకవేళ కొంచెం పెద్దగా వచ్చింది అనుకోండి, మనం తీసుకున్న చెస్ట్ లైన్ ఉంది కదా, దానికి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలన్నమాట. మీరు చూసినట్టయితే నేను చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు మనకు చంక రౌండ్ పెద్దగా వచ్చింది కాబట్టి 1/2 ఇంచ్ పైకి తీసుకున్నాను, అంటే 5.5 ఇంచ్ చంక రౌండ్ కి తీసుకున్నాం అనమాట. ఇలా గీసుకోవాలి. ఒకవేళ చంక రౌండ్ మనకు చిన్నగా అయితే ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టుకోవాలన్నమాట. కిందికి పెట్టుకుంటే మనకు చంక రౌండ్ అనేది సరిపోతుంది అనమాట. మనం పైన చెస్ట్ మనం 38 ఇంచెస్ తీసుకుంటున్నాము. చెస్ట్ కు 38 ఇంచెస్ డివైడెడ్ బై 4 తీసుకొని మార్క్ పెట్టుకున్న తర్వాత ఖర్చుల్లోకి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఇలా మనకి షోల్డర్, చంక డౌన్, చెస్ట్ ఇవన్నీ అయిపోయాక తర్వాతకి నడుము తీసుకోవాలన్నమాట. నడుము వచ్చేసి 34 ఇంచెస్ ఉందండి. 34 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుంది మనకి? 34 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే మనకి 8.5 వస్తుంది అనమాట. 8.5 తీసుకున్న తర్వాత 1 ఇంచ్ మనకి టక్స్లు ఉంటాయి కదా, దానికోసం తీసుకోవాలి. తర్వాతకి 2 ఇంచెస్ ఖర్చుల్లోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వీప్ కప్ తీసుకోవాలండి. వీప్ కప్ వచ్చేసి 4.5 ఇంచులు అయితే ఉందన్నమాట. దానికి ఖర్చుల్లోకి 1 ఇంచ్ కలిపి 5.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇక్కడ కూడా మనము ఒకవేళ పైపింగ్ వేసేటట్టుంటే 1/2 ఇంచ్ తక్కువ తీసుకోవాలన్నమాట. పైపింగ్ వేయకుండా హెమ్మింగ్ చేసేటట్టుంటే 1 ఇంచ్ ఖర్చుల్లోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వీపు కప్ వచ్చేసి 4.5 ఉంది కదా, మనం పైపింగ్ పెట్టుకుంటే 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి, 5 ఇంచెస్ మాత్రమే తీసుకోవాలన్నమాట. హెమ్మింగ్ చేస్తే 1 ఇంచ్ తీసుకోవాలి, అక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ అనమాట. అట్లా తీసుకోవాలన్నమాట. ఇంకొకసారి చూడండి, మనము షోల్డర్ తీసుకున్నాక తర్వాత చెస్ట్ లైన్ తీసుకున్నాక చెస్ట్ మార్క్ పెట్టుకొని ఖర్చుల్లోకి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి నడుము దగ్గర నడుము తీసుకొని 1 ఇంచ్ టక్స్లకు తీసుకొని 2 ఇంచెస్ ఖర్చుల్లోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము వీప్ కప్పుది మార్క్ చేసుకున్నాం కదా, షోల్డర్ దగ్గర నెక్ది మార్క్ చేసుకున్నాం కదా, ఆ నుంచి వీప్ కప్పు దానికి మంచి ఒక బాక్స్ షేప్ తీసుకొని అందులో మనం ఏ నెక్ అనుకుంటే ఆ నెక్ గీయాలన్నమాట. రౌండ్ నెక్ అయినా పర్వాలేదు, స్క్వేర్ నెక్ అయినా పర్వాలేదు, అంటే ఇంకా మూల నెక్ అయినా పర్వాలేదు. ఇట్లా మనకు నచ్చింది గీసుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ బిగినర్స్ మాకు మిస్టేక్ అవుతుందేమని భయం ఉంటే కొంచెం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకొని తర్వాతకి మనము డైరెక్ట్ కట్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నీట్గా మనం మార్కింగ్ చేసిన దాన్ని
అంతా కూడా జాగ్రత్తగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అంతా కరెక్ట్ చేసుకున్నాం కదండి. మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు డౌట్ క్లారిఫై చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాతకి మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. సాధారణంగా అయితే మనకు ఒకవేళ చిన్న హ్యాండ్స్ ఉంటే ఫస్ట్ హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తాను, తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాతకి ఇంకొక చివరన ఉంటుంది కదా, దాన్ని 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. కింద హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్ గా చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వెరీ సింపుల్. ఎలా కట్ చేసుకోవాలంటే మనకు బ్లౌజ్ కి హ్యాండ్ ఉంటుంది కదా, దాన్ని రివర్స్ లేకుండా తీసుకోవాలన్నమాట. తీసుకొని చాలా చక్కగా పెట్టుకోవాలి. మనం లైనింగ్ 4 ఫోల్డింగ్స్ పెట్టుకున్నాం కదా, దానిపైనే హ్యాండ్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని హ్యాండ్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉందో చూసుకొని మార్క్ పెట్టుకొని అలాగే 1/2 ఇంచ్ ఖర్చులోకి పెట్టుకోవాలి. మనకి చంక దగ్గర ఉంటుంది కదా, అది కూడా ఎంత ఉందో మార్క్ పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చులోకి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు నుంచి చంక వరకు కరెక్ట్ మంచి షేప్ అయితే గీయాలండి. కరెక్ట్ మంచి షేప్ అయితే వస్తుందన్నమాట. తర్వాతకి ఇప్పుడు వచ్చేసి మనకి చంకది పాయింట్ ఉంది కదా, దానికి కొంచెం క్లాత్ అనేది సరిపోలేదు. మీరు చూసినట్టయితే మనము హ్యాండ్ కుట్టేటప్పుడు దానికి అతుకులు అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని కట్ చేసుకోవాలి. ఇంకా చంక లోతు అదంతా లేదు అంటారా, మనము ఇంకా జాయింట్స్ పడతాయి కదండి, అవి వేసుకున్నాక అయితే మీకు లాస్ట్కి కటింగ్ అయితే చూపిస్తానమాట. స్టిచ్చింగ్లో అయితే ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. మనం కంప్లీట్ అయ్యాక మనము మిగిలిన క్లాత్ పైన బ్యాక్ పార్ట్ అనేది పరుచుకోవాలన్నమాట. అది ఎలా పరుచుకోవాలని అంటే, బ్యాక్ పార్ట్ ఎలా పరుచుకోవాలంటే మనకి షోల్డర్ ఎడ్జ్ పాయింట్ అండ్ చంక రౌండ్ ఉంది కదా, దాని యొక్క ఎడ్జ్ పాయింట్ వచ్చేసి మనకు క్లాత్ ఉంది కదా, దానికి స్ట్రైట్ క్లాత్ కి ఆ 2 ఎడ్జెస్ టచ్ అవ్వాలన్నమాట. ఆ విధంగా అయితే పరుచుకుంటే మనకు కరెక్ట్ క్రాస్ కటింగ్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు చుట్టూరా మనం మార్కర్ తోని గీసుకోవాలి. తర్వాతకు వచ్చేసి వీప్ కప్ ఉంది కదా, దాని దగ్గర దానికంటే ఇంకా కొంచెం పైకి మార్కర్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఫ్రంట్ నెక్ చిన్న ఉంటుంది, బ్యాక్ నెక్ పెద్ద ఉంటుంది కదా, ఫ్రంట్ నెక్ కోసం పైకి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మనం ఒకసారి టేప్తో చూసుకోవాలి మనకు కరెక్ట్ ఉందా లేదా, లేదంటే ఎక్కువ మెజర్మెంట్ ఏమైనా వచ్చిందా అనేది చూసుకోవాలన్నమాట. చూసుకొని మనం పాయింట్ అనేది పెట్టుకోవాలి. తర్వాతకి మనకి ఫ్రంట్ నెక్ ఎంత ఉందనేది ఒకసారి చూసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే ఉందండి. కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ కుట్లలోకి పెట్టుకొని 5.5 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. నేను పైపింగ్ పెడతా అని చెప్పాను కదండి, మీకు నెక్ ఎలా కట్ చేయాలి అని చూపించడం కోసం నేనైతే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని మార్క్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి మనం స్ట్రైట్ గా గీత గీసుకొని ఈ స్క్వేర్ లోనే మంచిగా రౌండ్ షేప్ వచ్చే విధంగా మనం గీసుకోవాలన్నమాట. మనం ఫ్రంట్ నెక్ రౌండ్ గీసిన తర్వాత బ్లౌజ్ తోని కూడా ఎలా మనం ఫ్రంట్ నెక్ అనేది చూసుకోవాలి అనేది ఇప్పుడు మీకు నెక్స్ట్ అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు క్రాస్ పట్టి అనేది ఎలా తీసేయాలో చూద్దాం. ఇప్పుడు మనకు వీపు కప్ ఉంటుంది కదా, వీపు కప్ సైడ్ 1.5 ఇంచ్, అటు చివర 1.5 ఇంచ్ అయితే పెట్టేసుకొని గీత గీసేసుకోవాలి. ఈ గీత అనేది మనము ఫ్రంట్ పార్ట్ ఎలా గీసుకోవాలి అనే దానికి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ గీత గీసుకున్న తర్వాతకి మనం బ్లౌజ్ తీసుకోవాలన్నమాట. బ్లౌజ్ తీసుకొని మనం ఉక్కు పట్టి అనేది ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. మనం నెక్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఉక్కు పట్టి అనేది పెట్టుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఉక్కు ఓన్లీ క్రాస్ పట్టి లేకుండా ఉక్కు పట్టిది మాత్రమే ఎంత ఉందో పెట్టుకొని దాని తర్వాతకి మనం టక్స్ వేసుకుంటాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్, కుట్లలోకి ఒక 1/2 ఇంచ్ అనమాట. 1 ఇంచ్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. మాకు ఇలా కూడా అర్థం కాలేదు అంటే ఏం చేయాలంటే, మనము ఉక్కు పట్టి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అది మంచిగా నీట్గా పరుచుకొని దాని మీద క్లాత్ పైన పర్చేసుకోవాలన్నమాట. పర్చేసుకొని షోల్డర్ పైన 1/2 ఇంచ్ కుట్లలోకి వదులుకోవాలండి. వదులుకున్న తర్వాతకి మనకు మీకు లైన్ చూపిస్తున్నా కదా, ఆ లైన్ దగ్గరికి ఉక్కు పట్టి వచ్చే విధంగా పెట్టేసుకొని నెక్ ఎలా ఉందో చూసుకొని డైరెక్ట్
మార్క్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మనం చెప్పాను కదా పైపింగ్ వేసుకుంటే ఎక్స్ట్రా క్లాత్ మనకు అవసరం లేదనమాట. లేకపోతే మనం 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి నేను కరెక్ట్గా మార్క్ చేశాను. మనం ఉక్కుపట్టి ఎంతకు వచ్చిందో అంతవరకు మార్క్ చేసేసుకొని టక్స్కి ఒక 1/2 ఇంచ్ అండ్ మళ్ళీ మనము క్రాస్ పట్టి ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేస్తాం కదా, దానికోసం అయితే ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం టేప్తో పెట్టుకున్నది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది చూడండి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్తో చూసుకోవాలి, మెజర్మెంట్తో కూడా చూసుకోవాలన్నమాట. అప్పుడు మనకు పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు కింది నుండి ఒక మెజర్మెంట్ చూపిస్తున్నాను కదండి, అది కూడా ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే అది వచ్చేసి మనకి ఎంత రావాలంటే 4.5 లేదా 5 లేదా 5.5 రావచ్చు. ఈ 3 మెజర్మెంట్ లో ఏది ఒక్కటి వచ్చినా మనకు మెజర్మెంట్ మొత్తం కరెక్ట్ వచ్చింది అని అనుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ షేప్ అనేది నీట్ గా గీసేసుకోవాలండి. ఈ షేప్ రావడానికి బిగినర్స్ కి అయితే కొంచెం టైం పడుతుంది, వెంటనే అయితే రాదు. కాబట్టి మీరు ఫస్ట్ న్యూస్ పేపర్ పైన ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, తర్వాత క్లాత్ పైన ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చంక లోతు ఎలా గీసుకోవాలనేది చూద్దాం. మనకు చంక రౌండ్ ఉంటుంది కదా, దాని నుండి ఒక 1/2 ఇంచ్ లోపలికి గీసుకోవాలన్నమాట. అదే చంక లోతు అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా చాలా నీట్గా మొత్తం కట్ చేసుకోవాలన్నమాట చూపించిన విధంగా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాతకి మనము చీరలోని బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దానిపైన పెట్టుకొని ఒక్కొక్క పార్ట్ నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఎలాగో చూద్దాం. ఇప్పుడు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని చక్కగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. బ్లౌజ్కి వచ్చేసి 2 సైడ్స్ బార్డర్ వచ్చాయి. 1 సైడ్ నేను 4 ఫోల్డింగ్స్ చేసి మనం కట్ చేసుకున్న లైనింగ్ ది హ్యాండ్ ఉంది కదా, అది పెట్టేసుకొని కట్ చేసుకున్నానండి. క్లోజ్ ఉన్న వైపు ఓపెన్ చేసి పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు మిగిలిన క్లాత్ పైన మనము వెనుక భాగము ముందు భాగం కూడా పరిచేసి కట్ చేసుకోవాలి. మనం కట్ చేయడానికి ముందే వెనుక భాగం ముందు భాగంకి క్లాత్ సరిపోతుందా లేదా చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకే మనం కట్ చేయాలన్నమాట. అయితే ఈ కట్ చేయడానికి ముందు డైరెక్ట్ మనకు లైనింగ్ ఎంత ఉందో అంత అయితే కట్ చేసుకోవద్దండి. ప్రాక్టీస్ ఉన్న వారైతే అలా కట్ చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే మనకు లైనింగ్ ఉంది కదా, దానికి ఒక 1/2 ఇంచ్ బయటికే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాతకి ఉల్టా సీదా అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనకు మిగిలిన క్లాత్ లో ఫ్రంట్ పార్ట్ పెట్టేశానండి. మీరు ఒకటి గమనించినట్టయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, అదే విధంగా ఇప్పుడు కూడా పెట్టాను. ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి. చాలా క్లుప్తంగా చాలా వివరంగా అయితే వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ విధంగా అయితే ఎవరు చెప్పారనమాట. అందరూ షార్ట్ కట్ లోనే చెప్తారు, క్లుప్తంగా చెప్పరు. మనకు వారు చెప్పేది కూడా సరిగా అర్థం కాదనమాట. మీరు ఒకసారి ఈ వీడియోని ప్లే చేస్తూ చూడండి, చూసి నేర్చుకోండి. 1కి 2 సార్లు చూసి ప్రాక్టీస్ చేసినా కానీ తప్పకుండా వస్తుందన్నమాట. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ మొత్తం అయిపోయిందండి. స్టిచ్చింగ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ న్యూస్ పేపర్ పైన ప్రాక్టీస్ చేయండి, లేదా కొంచెం వచ్చి ఉంటారు కదా వాళ్ళైతే మనకి డైలీ యూజ్ శారీస్ ఉంటాయి కదా, ఆ చీరల్లోని బ్లౌజులు అయితే కుట్టుకోండి. అలా మనకు చిన్న చిన్నగా ప్రాక్టీస్ అవుతుంది అనమాట. కట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత ఉల్టా సీదా అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.